Hello everyone, welcome to Sankalp Academy's 1 Minute 1 Mark series. Mana question. What is the multi-layered defense initiative that was announced by Prime Minister on India's 79th Independence Day? భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని ప్రకటించిన బహుళస్థాయి రక్షణ కార్యాచరణ ఏది అనేది మన క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. మిషన్ సింధూర్ చక్ర, మిషన్ సుదర్శన చక్ర, మిషన్ విష్ణు చక్ర, మిషన్ మహాదేవ్ చక్ర. ఆన్సర్ ఏంటి? మిషన్ సుదర్శన చక్ర. ఓకే, సో ఈ సుదర్శన చక్ర అనే పేరుని మనం లార్డ్ శ్రీకృష్ణ యొక్క ఆయుధం ఏదైతే ఉందో దాని నుంచి ఇన్స్పైర్ అయి పెట్టామన్నమాట. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇది ఇండియాకి ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇంపార్టెంట్ సిటీస్కి అండ్ సాక్రెడ్ ప్లేసెస్ లైక్ ఏంటి మాస్క్ కానీ, చర్చ్ కానీ, టెంపుల్ కానీ వీటన్నింటికి కూడా ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ మల్టీ లేయర్డ్ షీల్డ్ సెక్యూరిటీ సిస్టమ్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, మరి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే దీంట్లో యూస్ చేసే ఇంపార్టెంట్ టెక్నాలజీస్ అవేంటి, రాడర్ సిస్టమ్ని యూస్ చేయడం, ఏఐ ఎనేబుల్ ట్రాకింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం, సైబర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది ఒక కాంప్రిహెన్సివ్ కవరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. కాంప్రిహెన్సివ్ కవరేజ్ అంటే ఏంటి అని అంటే ఎయిర్, ల్యాండ్, సీ ఇంకా సైబర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైనా ఉన్నా కూడా వీటన్నిటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఎలా ప్రొటెక్షన్ ఇస్తుందంటే కేవలం సర్వేలెన్సే కాదు, కౌంటర్ అటాక్ కూడా చేస్తుంది అనమాట ఈ సుదర్శన చక్ర. ఓకేనా, సో దీన్ని ఏంటి అని అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 2035 వరకు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇలాంటి ఒక వండర్ఫుల్ సిస్టమ్ని ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము అని అంటే ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ సిస్టమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాము. మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఇది మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో అయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రీసెంట్గా ఏ కంట్రీ గోల్డెన్ డోమ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంది అని. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.